నేను నా యూట్యూబ్ వీడియోస్ని ఏ విధంగా ఎడిట్ చేస్తాను, అట్ ద సేమ్ టైం ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని నా యూట్యూబ్ వీడియోస్ని ఎడిట్ చేస్తాను అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో నేను మెయిన్గా యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసరికి వండర్షేర్ ఫిల్మోరా 9. ఈ సాఫ్ట్వేర్ ద్వారా నేను నా యూట్యూబ్ వీడియోస్ని ఎడిట్ చేస్తాను, అట్ ద సేమ్ టైం స్క్రీన్ రికార్డ్ చేస్తాను, అట్ ద సేమ్ టైం ఆడియోని వీడియోని కన్వర్ట్ చేసేది కూడా ఇందులోనే. అది ఎలా అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫిల్మోరా అనేది ఓపెన్ చేశాను. ఫస్ట్ ఇది ఓపెన్ చేయడంలోనే వ్యూ ఇలా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏ ఫైల్స్ని అయితే ఎడిట్ చేయాలి అని అనుకుంటున్నామో సో ఆ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఇంపోర్ట్ మీడియా ఫైల్ హియర్. సో ఇంపోర్ట్ చేసుకున్నాం, మన ఫైల్ ఎందులో ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెమో ఫైల్ యూజ్లో టైప్లో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మనం ఏదైతే ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఆ ఫైల్ని మనం జస్ట్ దీన్ని క్లిక్ చేసాము అంటే సో వన్స్ మ్యాచ్ టు మీడియా డోంట్ చేంజ్ అంటే ఈ ఫైల్ సైజెస్ అంటే ఈ సాఫ్ట్వేర్కి కంపారబిలిటీలో ఉన్నాయా లేదంటే డిఫరెంట్గా ఉన్నాయా అనేది అడుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది చేంజ్గా ఉంది, ఈ సాఫ్ట్వేర్కి ఈ వీడియో వర్షన్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంది రిజల్యూషను. సో రిజల్యూషన్స్ అవన్నీ మ్యాచ్ చేయాలా లేదా డోంట్ చేంజా అని అడుగుతుంది. సో నేను మ్యాచ్ టు మీడియా, సో మ్యాచ్ టు మీడియా అని ఇక్కడ నేను టైప్ చేశాను, సెలెక్ట్ చేశాను. సో వన్స్ ఇది ప్లే చేద్దాం. సో వన్స్ ఇది ప్లే చేద్దాం అంటే నేను మ్యూట్లో పెట్టేస్తున్నాను. సో వన్స్ ప్లే అంటే సో ప్లే. సో ఇలా ఇది అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక వీడియో కన్నా మెనీ కైండ్ ఆఫ్ వీడియోస్ అంటే చాలా వీడియో క్లిప్స్ మనం యాడ్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో వీడియో క్లిప్స్ అనేది ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది కదా. సో ఒక్కదాని ప్లేస్లో మనం మోర్ వీడియో క్లిప్స్ ఎలా యాడ్ చేస్తామని మీరు అనుకోవచ్చు. ఇక్కడ సైడ్ యాంగిల్లో చూసామంటే సో లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేస్తే యాడ్ వీడియో ట్రాక్, యాడ్ ఆడియో ట్రాక్ అంటే వీడియో ట్రాక్కి ఆడియో ట్రాక్కి డిఫరెంట్ ట్రాక్స్ ఉన్నాయి. సో ఈ వీడియో ట్రాక్ అనేది ఇప్పుడు మనం యాడ్ చేసామంటే సెకండ్ ట్రాక్ ఇది, సో థర్డ్ ట్రాక్, సో ఫోర్త్ ట్రాక్. సో ఈ విధంగా మనకు నచ్చిన విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం. సో వీటిని అవసరం లేనివి డిలీట్ చేసుకోవచ్చు, డిలీట్ ఎంప్టీ ట్రాక్స్. సో అదేవిధంగా ఈ వీడియోకి ఏ విధంగా ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాను అంటే ఇక్కడ టాప్ యాంగిల్లో చూసినట్లయితే ఆడియో, టైటిల్స్, ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్, ఎలిమెంట్స్, స్ప్లిట్ స్క్రీన్. సో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆడియో. సో ఆడియో అనేది ఇప్పుడు ఇదేంటంటే ఈ వీడియోకి ఆడియోని యాడ్ చేయాలి. సో ఆడియోని యాడ్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు మనకి బై డిఫాల్ట్గా కొన్ని ఆడియోస్ని మనకి ప్రొవైడ్ చేశారు. ఇందులో దేన్నైనా కూడా మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని జస్ట్ నేను మీకు ట్రయల్ చూపించడానికి ఇది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సౌండ్, సో ఈ ఆడియో ట్రాక్ని యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇది ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు. జస్ట్ ఈ విధంగా ఉంటే అంటే ఫైల్ స్టార్టింగ్ నుంచి మనం ఆడియో యాడ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సో దీని మీద జస్ట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా సో ఆడియో లెంతెస్ అంటే ఈ ఆడియో ఎంత రేంజ్లో మనకి ఓపెన్ అయ్యి ఉందో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఆ ఆడియోకి ఈ వీడియోకి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కట్ చేయాలనుకోండి, సో ఇక్కడ చూస్తే వీడియో కన్నా ఆడియో హెవీగా ఉంది. సో కట్ చేయాలనుకున్నాం అనుకోండి, సో ఇక్కడ జస్ట్ దీన్ని ఎంతవరకు కట్ చేయాలో ఆ రేంజ్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కట్ ఆప్షన్ ఉందా, సో కట్ ఆప్షన్. సో ఇది కట్ అయిపోయింది. సో కట్ అయిపోయింది కాబట్టి దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లే చేస్తే ఎగ్జాక్ట్గా వీడియోకి ఆడియోకి సింక్ అయిపోతుంది. సో అట్ ద సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ ఎనీ టైటిల్స్, సబ్ టైటిల్స్ యాడ్ చేయడం, ఇలాంటి ఏమైనా సబ్ టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూస్తే కస్టమ్స్,
ఆపరేటర్స్, టైటిల్స్, లోవర్ థర్డ్ అండ్ సబ్ టైటిల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్ టైటిల్స్ కొన్ని అంటే డిఫరెంట్ కేటగిరీస్ అనేవి మనం ప్రొవైడ్ చేశారు. అలా కాకుండా ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొన్ని పిక్చర్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి. సో ఆ పిక్చర్స్ యాడ్ చేసుకుంటే మీకు ఈ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా యూజ్ చేస్తాము అనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను ఇది పెట్టేస్తున్నాను. సో పిక్చర్స్ని కొన్ని థంబ్నెయిల్స్ని నేను యాడ్ చేస్తున్నాను. సో సెలెక్ట్. సో ఇది మధ్యలో ఫిట్ అయిపోయాయి కాబట్టి సో ఇక్కడ ఇవన్నీ ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా సో దీన్ని క్రాప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈచ్ వన్ ప్రతి ఒక్కదాన్ని సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. దీని మీద జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే సో ఈ విధంగా ఆ బోర్డ్కి సింక్ అయ్యే విధంగా మనం మన పిక్చర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇది ఒక ఎఫెక్టివ్ వేలో మనం వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇది ఒక స్మార్ట్ కీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఒక 3 పిక్స్ అనేది నేను యాడ్ చేశాను. సో థర్డ్ వన్, ఫోర్త్ వన్ డిలీట్ చేశాను. సో దీన్ని డ్రాగ్ చేసుకుంటే వీడియో మొత్తం వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూసారా? సో దిస్ ఇస్ వే. సో దీన్ని కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకోండి. సో ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సో దీన్ని జస్ట్ ఒక శాంపిల్కి మీకు యూజ్ చేస్తాను. సో ఏ విధంగా ఫొటోస్ చేంజింగ్ గురించి ఇది మనకి చెప్తుంది. సో ఫొటోస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అంటే కలర్ మోడిఫికేషన్ టైప్లో. సో కలర్స్ ఈ విధంగా వస్తుంది. అలా వన్ కైండ్ ఆఫ్ ఓల్డ్ టైప్లో, అలా కాకుండా కొంచెం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అదే ఈ విధంగా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎలిమెంట్స్ అంటే ఈ ఎలిమెంట్స్ కొన్ని స్టిక్కర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ స్టిక్కర్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఓన్లీ 2 మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి సో ఆ 2ని ఇక్కడ నేను ఒక సింబల్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆ సింబల్ అనేది ఆల్రెడీ యాడ్ అయిపోయింది. సో ఆ యాడ్ ఎలా అయిందనేది ఇక్కడ మనం చూద్దాం. సో నేను సౌండ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. సో సింబల్ అనేది యాడ్ అయింది. సో దీన్ని డ్రా చేసి డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. మనకు నచ్చిన ప్లేసెస్లో ఈ సింబల్ని, ఈ స్టిక్కర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్ప్లిట్ స్క్రీన్ అనేది కూడా ఉంది. ఈ స్ప్లిట్ స్క్రీన్ అంటే ఒక 2 పిక్చర్స్ని ఒకే స్క్రీన్లో యాడ్ చేసుకోవడము, లేదంటే ఒక వీడియో ఒక పిక్చర్ని ఒకే స్క్రీన్లో యాడ్ చేసుకోవడము, ఈ విధంగా డిఫరెంట్ వేలో మనం యాడ్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం వన్స్ ఈ ఎడిటింగ్ మొత్తం అయిపోయింది అనుకుంటే సో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తే ఫార్మాట్స్ అనేవి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. WMC అండ్ AVI, మూవీ, ఈ విధంగా డిఫరెంట్ వేలో ఉంది. సో సేవ్ టు ఇది మనం ఏ ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ మనం ఓపెన్ చేసి మనం ఏ ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకోవాలో ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి.
సో వన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ నేమ్ దగ్గర మన నేమ్ని అంటే ఆ వీడియోకి ఏం టైటిల్ ఇవ్వాలో అది టైప్ చేసేసి, సో సెట్టింగ్స్ దగ్గర రిజల్యూషన్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ కొట్టేస్తే సో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే 0%, వన్స్ 0%లో ఉంది. సో వన్స్ 100% కంప్లీట్ అయింది అంటే అప్పుడు మన వీడియో ఎక్స్పోర్ట్ అయినట్టు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టెక్ యూనివర్సిటీ ఆఫ్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.